హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బరి పప్పుతో అయితే వడలు చేశానండి. అదేనండి అలసంద వడలు, మేమైతే బొబ్బర్లు అని అంటాము. సండే రోజు స్పెషల్గా ఇలా బొబ్బరి పప్పుతో అయితే వడలు చేశాను. చాలా బాగుంటాయండి. మనం నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా ఇలా బొబ్బరి పప్పుతో వడలు చేశానంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక గిన్నె తీసేసుకొని ఒక గిన్నెలోకి బొబ్బరి పప్పును అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్గా పావు కేజీ వరకు అయితే ఉంటుందండి. పావు కేజీ బొబ్బర్లను అయితే తీసేసుకున్నాను. ఇలా బొబ్బర్లు గిన్నెలోకి వేసేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఈవినింగ్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూడండి మనకి బాగా నానిపోయింది పప్పు అనేది. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేకుండా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి బొబ్బరి వడలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న బొబ్బరి పప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఈ వడల్లోకి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువగా ఉంటేనే వడలు టేస్టీగా ఉంటాయండి. ఇలా 2 కప్పుల వరకు అయితే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. 1 కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర పాలకూర ఉంటే వేసేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుందండి పాలకూర వేయడం వల్ల. 1 పావు కప్పు వరకు పుదీనాను కూడా వేసేసుకోవాలి. ఇలా పుదీనా వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పునైతే వేసేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి నచ్చితే సన్నగా తరిగి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చండి. నేను పిల్లలు ఇష్టపడారని పచ్చిమిర్చి వేయట్లేదు. పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి. లేదంటే చిన్న అల్లం ముక్క తురిమి వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టే వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ చేసేసుకోండి. ఇప్పుడు మనమైతే వడల్ని ఒత్తేసుకోవాలండి. ఇలా చేయితో అయితే నేను డైరెక్ట్గా ఒత్తేసుకుంటున్నాను. మీకు చేయితో ఇబ్బందిగా అనిపిస్తే మనం ఒక కవర్ని తీసేసుకొని కవర్తో అయినా చేసేసుకోవచ్చండి. ఇలా చూడండి మనకి వడలు అయితే మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వడల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను కవర్తో చేస్తున్నానండి. ఒక ప్లాస్టిక్ కవర్ని తీసేసుకొని వాటర్ని ఆ కవర్కి అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బొబ్బరిపప్పు వడని మంచి షేప్లోకి అయితే చేసేసుకోవాలి. ఇలా కవర్తో చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి వడలు చేయడం అనేది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అయితే చేయితో వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కవర్తో చేసేస్తే తొందరగా అయిపోతుంది వడలు చేయడం. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మనకి బొబ్బరి వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ సండే రోజు అయితే స్పెషల్గా నేను బొబ్బరి వడలు చికెన్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా చికెన్ కర్రీలో కంటే మటన్ కర్రీలోకి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.